హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలాగ్స్. ఈరోజు వీడియోలో బియ్యపిండి చెక్కలు అయితే చేశాను అనమాట. సో రోటీస్ ఒకటి చేశాను, ఇంకా బియ్యపిండి చెక్కలు అంటారు కదండి, అవి అయితే తయారు చేశాను అనమాట. అంటే తపాల చెక్క చేస్తారు కదండి, రెండు సేమ్ ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటే. కాకపోతే రోటీస్ అయితే పెనం మీద, చెక్కలు అయితే తపాలకి డైరెక్ట్గా అంటించి చేసుకోవడమే. దానికోసం ఫస్ట్ అయితే 2 గ్లాసుల వరకు బియ్యం పిండిని జల్లించి తీసుకున్నాను అనమాట. ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర అయితే కలిపేస్తున్నాను. సో ఉల్లిపాయలు అయితే కాస్త ఎక్కువ వేసుకోండి, బాగుంటాయి. ఇందులోకి కాస్తంత జీలకర్ర, ఇప్పుడు ఇవి వేరుశనగ పప్పులు 2 ముక్కలు అయితే చేసుకొని వేసుకోండి, కొద్దిగా అయితే తీసుకోవచ్చు. సో 1 స్పూన్ అయితే పసుపు తీసుకున్నాను, 1 స్పూన్ సాల్ట్. కారం వద్దండి, పచ్చిమిరపకాయలు స్పైసీ సరిపోతుంది, ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ఇంకా పచ్చెనగపప్పు 2 కూడా 2 గంటల వరకు నానబెట్టాను. సో ఇవైతే కొన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకులు కూడా కొన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు అన్నీ కూడా ఇవి నీళ్ళు వేయకుండా ముందల ఇట్లా ఒత్తయే కలుపుకోవాలన్నమాట. సో నీళ్ళు ఏం అవసరం లేదు, ఇప్పుడే తర్వాత వేసుకోవాలి. సో ఇట్లా మొత్తం మ్యాష్ చేసుకున్నట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూసుకొని కాస్తంత వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. వాటర్ కూడా ఒకేసారి వేసుకోవద్దు, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా నేను పిండి ముద్దలా కలుపుకున్నాను. సో ఇప్పుడు చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోతుందండి. నేనైతే 2 పిండి ముద్దలు అయితే ఇట్లా కలిపేసుకున్నాను. సో ఇప్పుడైతే ఒక బండ మీద తడి క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట నేను. సో చపాతీ చేసే బండ ఉందండి కింద. సో దాని మీద ఒక క్లాత్ వేసి కొంచెం తడిపి అయితే ఉంచాను. ఆ క్లాత్ చేత్తో ఇదంతా కూడా మనం చేత్తోనే ఒత్తేసుకోవాలి చపాతీలాగా. సో చూసారు కదా, మన రౌండ్ షేప్ చూసుకుంటా కూడా ఒత్తుకోవాలి. ఒకవేళ చేతికి అంటుకున్నట్టుంటే కొద్దిగా నీళ్లు తడి చేసుకొని అంటించుకోవాలి, లేదా ఆయిల్ అయినా తడి చేసుకొని అంటించుకోవాలి. ఇట్లా చేసుకోవాలన్నమాట, చేతితోనే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సో మరీ మందంగా కాదు, మరీ పలచగా కాదు, మీడియం సైజులో ఇట్లా ఒత్తుకుంటే సరిపోతుంది. సో ఇది తీయడానికి కూడా ఈజీగా వస్తుంది, తడి క్లాత్ మీద చేసాం కాబట్టి. ఇట్లా తీసుకొని చేతిలో వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ పెనం మీద తీసుకెళ్ళి క్లాత్తో సహా వేసేసుకోవచ్చు. సో క్లాత్ కూడా అతుక్కోదు, వెంటనే వచ్చేసిద్ది. పెనం మీద కాస్త ఆయిల్ వేసి డైరెక్ట్గా వేసేసాను అనమాట. సో క్లాత్ కూడా చూడండి ఈజీగా ఊడు కూడా వచ్చేస్తుంది. సో ఇదైతే తొడగడానికి టైం పడుతుంది, వెంటనే తిప్పేస్తే కాస్త అయితే కట్ అవుతుంది. సో చూసారు కదా, కాస్తంత ఆయిల్ వేసుకొని ఇది ఉడకటానికి కనీసం 10 నిమిషాలు పైనే పడుతుంది టైము. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా ఉడికించుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులోనే తపాల చెక్క అయితే చేస్తున్నాను అనమాట. మిగిలిన పిండితో తపాల చెక్క చేస్తున్నాను. ఇట్లా ఒక పెద్ద సైజు గిన్నె తీసుకొని దాని నిండా ఆయిల్ పూసుకొని ఈ ముండా పిండి అంతా కూడా నేను ఈ తపాల చెక్క చేస్తున్నాను అనమాట. సో ఈ పిండి ముద్ద మొత్తం అందులో వేసుకొని ఆ తపాలకు మొత్తం కూడా అంటుకునేటట్లు ఇట్లా ఒత్తేసుకోవాలి. సో ఇట్లా అంటించుకోవాలన్నమాట చేత్తోనే. సో టేస్ట్ కానీ చాలా బాగుంటాయి, కాకపోతే కొద్దిగా ఉడకడానికి మాత్రం టైం పడుతుంది. బియ్యం పిండి కదా, కాస్త ఉడకటానికి అయితే టైమే పడుతుంది. చేత్తోనే అంచులకు కూడా వచ్చేటట్టు మొత్తం ఒత్తేసుకోవాలి, ఇట్లా పలచగా చూసుకొని. మరీ మందంగా కూడా వద్దు, సరిగ్గా ఉడకదు, కొంచెం పలచగానే ఒత్తేసుకోవాలి. ఇందాక ఇది తిప్పేటప్పుడు కాస్త కట్ అయిపోయింది, బాగా ఉడికిన దాకైతే ఉంచాలి, అప్పుడు కట్ అవ్వకుండా ఉంటుంది. సో నేను వెంటనే తిప్పేసరికి కాస్త అయితే కట్ అయిందనమాట. చూడండి, కనీసం ఒక 15 నిమిషాలు అయితే ఉడికించాను. అంత టైం పడుతుంది బియ్యం పిండి కాబట్టి ఉడకడానికి, కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. సో మార్నింగ్ అయినా టిఫిన్లోకి తినవచ్చు, లేదా నైట్ డిన్నర్లోకి అయినా తీసుకోవచ్చు అనమాట. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ తపాల చెక్కని ఒకే దగ్గర కాకుండా ఇట్లా తిప్పుతూ అయితే ఉడికించుకోవాలి. ఒకే దగ్గర ఉడకబెట్టుకుంటే మధ్యలో అయితే ఉడుకుతుంది, కానీ ఇటు సైడ్లో అయితే ఉడకదు. రౌండ్గా అటు ఇటు తిప్పుకుంటూ అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు నేను పెనం మీద వేసిన రోటీ అయితే బాగా ఉడికింది. ఇప్పుడు నేను తీసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, ఉడికేటప్పుడే మనకు మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. అన్నీ కూడా కలుపుకున్నాం కదా, ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా టేస్టీగాను చాలా బాగుంటుంది అనమాట. సో తపాల చెక్క కూడా ఉడికినాక ఈజీగా ఇట్లా ఊడి వచ్చేస్తుంది తపాల నుంచి.
ఇది ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది, రెండు వైపులా అవసరం లేదు, చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇది కూడా ఉడకడానికి 20 నిమిషాల దాకా నేను ఉడికించానండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి. సో అడుగునంతా కూడా బాగా ఉడికేసింది, పైన కూడా మూత పెట్టి ఉడికించుకోవచ్చు. సో ఫైనల్గా తపాల్ చెక్కలు ఇంకా రోటీ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఇట్లా తిప్పేసుకుంటే ఈజీగానే ఊడొచ్చేస్తుంది. సో చూసారు కదా, వేడివేడిగా బియ్యం పిండితో చేసే రోటీలు ఇంకా తపాల్ చెక్కలు చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నానండి. అంతేనండి.